ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏదైతే దానేగూడెం పార్క్ ఉందో ఆ పార్కులో 4 ఏపుల నుంచి మొత్తం కూడా కబ్జాకు గురవుతుంది. భూమి అంతా కూడా పార్క్ అంతా కూడా 4 ఏపు కబ్జా అయి వస్తుంది. దాంతోపాటు ఏంటంటే గమ్మతైన విషయం ఏంటంటే వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నది. వాటర్ ఫిల్టర్ బెడ్స్తో పాటు ఒక ట్యాంక్ ఉంది. ఆ వెనక భాగంలో ఉన్న వాటర్ ఫిల్టర్ బెడ్స్ గుట్ట మొత్తం కూడా తవ్వుకుంటూ వస్తున్నారు. దాని సర్వే నెంబర్ వచ్చేసి 1, 2 అని చెప్తున్నారు. ఇటు పక్క ఏమో 8 దాకా అంటే ముందే దాకా ఏమో మొత్తం కూడా ప్లాట్లు చేసుకుంటూ పోతున్నారు. ఏమనంటే కాగితాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద మున్సిపాలిటీ అధికారులకు అనేక సార్లు చెప్పడం జరిగింది. అనేకసారి పత్రికల్లో వచ్చింది, దాని తర్వాత మీడియాలో వచ్చింది. స్పందించే నాయకులు ఎవరు లేరు. ఏ నాదుడు కూడా నాకెందుకు లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. చివరికి వచ్చే వరకు ఏంటంటే మున్సిపాలిటీ పార్క్ కూడా దానిగూడ పార్క్ కూడా పూర్తిగా కబ్జా అయిపోయే పరిస్థితి ఉన్నది. వాటర్ ఫిల్టర్ బెడ్స్ గుట్ట మొత్తం కూడా తోమితే అసలు ఏదైనా ప్రైవేట్ భూమి ఉంటే దాన్ని అయితే కట్టరు కదా. ఇప్పుడు కాదు, దాదాపు 60-70 సంవత్సరాల ముందు కట్టిన వాటర్ ఫిల్టర్ బెడ్స్, ఆ వాటర్ ఫిల్టర్ బెడ్స్ గుట్ట మొత్తం తోముతుంటే అధికారులు చూస్తున్నారంటే సిగ్గుచేట విషయం ఇది. ఖమ్మంలో ఉన్న అధికారులు అంతా కూడా ఏం లేదు, మామూలు ముసుగులో ముందు తేలుతున్నారు. మామూలు ఇస్తే సరిపోద్ది అనే కాడికి వచ్చేసింది. అక్కడ కూడా వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం సిపిఐ పార్టీ పూర్తిగా ఆ స్థలాల్లో గుర్తులేపించే కార్యక్రమం